రోసీ. ఓకే బావా, ఇక వెళ్ళి డ్యూటీ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్స్ రోసీ. థ్యాంక్స్ నందిని. ఎంత తొందరగా ముద్దు వరకు వస్తాననుకోలేదు. అంతా నీదయ్యే. అవును లక్కీ బావా, అంతా నాదే. ఓకే బాయ్. బాయ్ రోసీ. బాయ్ సిద్ధు. ఓకే, బావ పెట్టిన ముద్దుని గుర్తు చేసుకుంటూ ఈరోజు అంతా గడిపేస్తా. బాయ్. నీ ముఖం చూస్తుంటే చాలా ఇబ్బంది పడ్డావు. ఇప్పుడే చెప్పేసేలా ఉన్నావు. నందిని నువ్వు నాకు కావాలి అని ఏడ్చేసేలా ఉన్నావు. చేస్తాను సిద్ధు, చేస్తాను. నీ నోటి వెంట ఐ లవ్ యు నందిని అనే ప్రేమ కావ్యాన్ని అందరి ముందు చెప్పేలా చేస్తాను. నందిని, నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నీ కన్నీళ్ళ కన్నా ఓ కుటుంబం కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి వాళ్ళ కళ్ళలో రాకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. భగవంతుడా, నా రోసీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. రోసీ కోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాను. కానీ ఈ ప్రేమ త్యాగం నా ప్రాణాన్ని కూడా పిండేస్తోంది. సిద్ధు దూరం అయిపోవడం నేను భరించలేకపోతున్నాను. నేను చనిపోతూ ఇంతమందిని క్షణం క్షణం చంపుతున్నాను. నేను చనిపోయాక కూడా ఆ నరకం వీళ్ళందరికీ కంటిన్యూ అవుతుంది.
ఇవన్నీ చూస్తూ అమ్మమ్మకు నా గురించి చెప్పకుండా దాచి తప్పు చేశాననిపిస్తోంది. లేదు, నా మూలంగా వీరి జీవితాలు నాశనం అవడానికి వీల్లేదు. చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. అమ్మమ్మ చనిపోతే నన్ను మోసం చేయలేను. చెప్పేస్తాను. అమ్మమ్మ అర్థం చేసుకుంటుంది, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అజ్జీ, నేనొక నిర్ణయానికి వచ్చేసాను అజ్జీ. నందిని సిద్ధుల ప్రేమ విడిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తానని మాట ఇచ్చాను అజ్జీ. నేనిచ్చిన మాట తప్పలేను. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. నేను అమ్మమ్మకి నిజం చెప్పేయడం. నేనే రోజుని అని నిజం చెప్పేస్తా. దాంతో అమ్మమ్మ చాలా బాధపడుతుంది. కానీ నేను అమ్మమ్మని కన్విన్స్ చేయగలను అనే నమ్మకం నాకుంది. స్నేహం ఎంతో గొప్పది. స్నేహం కోసం చేసే త్యాగం అంతకన్నా గొప్పది. నన్ను అర్థం చేసుకోవచ్చు. లెటర్ని చదివేలోపే నేను అమ్మమ్మకి నేనే రోజునని సంగతి చెప్పేస్తాను. నాకు దీనికంటే వేరే మార్గం తెలియట్లేదు అచ్చి. వస్తానచ్చి. అమ్మమ్మా. హాయ్ నందిని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. చూసావా రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో? మీలాగే చాలా ప్రశాంతంగా ఉన్నాయమ్మమ్మా. అమ్మమ్మా, నువ్వు నాకు ఒక అరగంట టైం ఇస్తావా? ఎందుకు? నాతో ఒక చోటుకొస్తావా? ఎక్కడికమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా విషయం? నా దగ్గర ప్రశ్న లేని సమాధానం ఒకటి ఉందమ్మమ్మా. అది నీకు చెప్పాలి. నువ్వు తప్పనిసరిగా వినాల్సిన ముఖ్యమైన విషయం. గుడ్ మార్నింగ్ రోజీ. ఏంటి
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. ఇప్పుడే రావాలి. అలాగా? గెస్ట్ హౌస్కి వెళ్దామా? అలాగే. పద. చూసావా నందిని, ఈ చోటు ఎంత బాగుందో. ఇదంతా మందే. ఈ గెస్ట్ హౌస్ నాకు దేవాలయం లాంటిది. చెప్పాలంటే నా సుఖదుఖాలకు ఇదో ధ్యాన మందిరం అని చెప్పచ్చు. చాలా ప్రశాంతంగా ఉందమ్మా. నాకు వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఇక్కడికొచ్చే రిలాక్స్ అవుతాను. కూర్చో. నమస్కారం అమ్మా. నమస్తే. నువ్వు వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకునిరా. అట్టాగేనమ్మా. నేనే రోజుని అనే విషయం చెప్పడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. అమ్మమ్మ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తట్టుకోగలదు. ఏదో ఆలోచిస్తున్నావేంటి నందిని? నాకేదో చెప్పాలి అన్నావు, చెప్పు. చెప్పమ్మా. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు కదా అమ్మమ్మ. ఒక నిమిషం నందిని, మనం మాట్లాడుకునే మాటల మధ్యలో దూరి ఈ ఫోన్ డిస్టర్బ్ చేయకూడదు. ఉండు, స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు చెప్పు. నందిని! అజ్జీ, నందిని! అజ్జీ, సడన్ గా ఏమైంది? ఈ విషయం రోజీకి తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. రోజీకి ఎలాగైనా చెప్పకుండా ఆపాలి. ఒకసారి రోజీ గారికి ఫోన్ చేయండి. ఏదో ముఖ్యమైన విషయం అన్నావు కదా, ఆ విషయం వినడానికి నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. చెప్పు. అది అది అమ్మా తీసుకోండి అమ్మా. ముందు కాఫీ తాగి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. తీసుకో. నాకు వద్దామమ్మా, నేను తర్వాత తాగుతాను. సరే. రోజీకి మొత్తం విషయం చెప్పేస్తుందో ఏంటో. కాఫీ ఫినిష్. ఇప్పుడు చెప్పు నందిని. అమ్మమ్మా, ఈ విశ్వం చాలా పెద్దది. ఈ విశ్వంలో నక్షత్రాలు గ్రహాలతో పోలిస్తే ఈ భూమి చాలా చిన్నది. ఈ భూమి మీద ప్రపంచం ఇంకా చిన్నది. ఈ ప్రపంచంలో మన స్థానం విశ్వంతో చూస్తే అస్సలు కనపడదు, వినపడదు కూడా. కానీ దానికోసం మనం ఎంతో పోరాటం చేస్తాం, ఆరాటపడిపోతాం. అవును నందిని, ఎప్పుడు పోతామో తెలియని ఈ చిన్న జీవితం కోసం మనం ఎంతో హడావిడి చేస్తాం. చిన్న రోజీ నిజం చెప్పిందంటే పెద్ద రోజీకి మనకి దక్కనట్టే. ఈ విషయం రోజీకి కూడా తెలుసు, కానీ ఏదో విధంగా కన్విన్స్ చేయగలనన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది.
అయినా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు తెలిసి రోజీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి ఉంటుంది. అమ్మమ్మ, ఈ చిన్న జీవితం గురించే నేను మీకు కథ చెప్తాను. అనగనగా ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి ఒక మహారాణి. ఆ మహారాణి ఒకసారి వేటకు వెళ్తూ తన మనవరాల్ని తీసుకెళ్ళింది. అనుకోకుండా మనవరాలు తప్పిపోయింది. ఆ మహారాణి ఎంతో బాధపడి ఏడ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ మనవరాలు వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చింది. ఆ మనవరాల్ని చూసి ఎంతో సంతోషపడింది. చనిపోతాను అని అనుకున్న ఆ మహారాణికి ఆ మనవరాలి రాక ప్రాణం పోసినట్టయింది. ఒకరోజు ఆ మహారాణికి తెలిసింది తన దగ్గరికి వచ్చింది తన అసలు మనవరాలు కాదని. తన అసలు మనవరాలు చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ విషయం మహారాణికి తెలిస్తే తట్టుకోలేదు. తన ఆరోగ్యాన్ని కాపాడటానికి అదే స్థానంలో ఇంకో అమ్మాయి మనవరాలుగా వచ్చింది. కానీ ఆ విషయం తెలిసి షాక్ అయినా నెమ్మదిగా వాస్తవాన్ని జీర్ణించుకోగలిగింది. అమ్మమ్మ వింటుంది. ఇంచుమించు నా కథ అంతా పరోక్షంగా చెప్పేశాను. ఏం లేదమ్మమ్మ, ఆ కథకి మన కథకి తేడా లేదు. ఇందులో ఆ మహారాణి నువ్వే. ఇప్పుడు మీ మనవరాలు రోజీ స్థానంలో నందిని వచ్చింది. మీ అసలు మనవరాలు ఎవరో కాదు, నేనే అమ్మమ్మ. నేను చనిపోతానని నీకు తెలిస్తే తట్టుకోలేవని నేను నందినిని నా ప్లేస్ లోకి పంపించాను. మమ్మల్ని క్షమించమ్మమ్మా. ఇలా చెప్పేటప్పుడు నీ మొహం కూడా చూడలేకపోతున్నాను. నిన్నుమేమో ఘోరంగా మోసం చేశాం. నువ్వు నా మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నావని తెలిసి నందిని ఇక్కడికి నీ మనవరాలుగా పంపించాను. కానీ ఇప్పుడు నందిని ఇబ్బందిలో పడిపోయింది. నందిని రోజీ అనుకోవడం వల్ల లోకి బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నిజానికి నందిని ప్రేమించింది సిద్ధుని. పెళ్లి చేసుకోవాలనుకునింది వాళ్ళిద్దరే అమ్మమ్మ. మన కుటుంబం కోసం ఆ ప్రేమికులిద్దరూ తమ ప్రేమని త్యాగం చేసుకుని విడిపోవాలనుకుంటున్నారు. అది నేను భరించలేకపోయానమ్మమ్మ. ప్రేమ ఒక్కసారి పుడితే దానికి చావు లేదంటారు. శరీరం చచ్చిపోయినా ప్రేమ అలాగే నిలిచిపోయి ఉంటుంది. అందుకే నందిని సిద్ధుల ప్రేమకు ద్రోహం చేయలేక నేనే రోజీ అనే నిజం దాచి మీకు ద్రోహం చేయలేక ఇలా చెప్తున్నాను. దీనికి మీరు ఎలాంటి శిక్ష విధించినా భరిస్తానమ్మమ్మా, భరిస్తాను.